ఈ ఏడాది వేసవి చుక్కలు చూపించబోతోంది. బానుడి భగభగలు తీవ్ర స్థాయిలో ఉండబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే గడిచిన 100 ఏళ్లలో చూడని ఉష్ణోగ్రతలు ఈ ఏడాది చూస్తాం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎండవేడి మొదలైంది. ఏప్రిల్ నుంచి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతాయని అంటున్నారు ఆంధ్ర యూనివర్సిటీ సీనియర్ మెటీరియాలజీ ప్రొఫెసర్ రామకృష్ణ. ఈసారి తెలుగు రాష్ట్రాలకు బానుడి సెగ తప్పదంటున్న ప్రొఫెసర్ రామకృష్ణతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. ఏపీలోని ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు ఊపందుకున్నాయి. చలి వాతావరణం క్రమంగా తగ్గుముఖం పడుతూనే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అసలు ఈ ఏడాది ఉష్ణోగ్రతల ప్రభావం, ఎండ తీవ్రత ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ మెట్రాలజీ ప్రొఫెసర్ రామకృష్ణ అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఈ ఏడాది ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రత ఏ విధంగా ఉంటుంది? క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది? 2026 సంవత్సరం వన్ ఆఫ్ ది హాటెస్ట్ ఇయర్ ఇన్ ద పాస్ట్ సెంచరీ కింద డిక్లేర్ చేశారండి, ఉంటుంది అని. అదేంటంటే గత 20-25 సంవత్సరంలో చాలా వరకు సిటీస్ ఇన్ ఇండియా 40 నుంచి 45 డిగ్రీస్ రికార్డ్ అయినాయి టెంపరేచర్స్. ఇప్పుడు ఈ ఏడాది తీవ్రంగా ఉండడానికి కారణాలు ఏంటంటే, ఒకటి మారుతున్న క్లైమేట్, ఇంకొక విధంగా ఏంటంటే జనవరిలో కూడా మనకు ఒక డీప్ డిప్రెషన్ రావడం, దాని మూలాన వాతావరణంలో మార్పులు రావడం, కొంచెం టెంపరేచర్ పెరగడం అది జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అభిప్రాయం ఏంటంటే ఈసారి ఎల్నినో చాలా సివియర్గా ఉంటుంది. ఆ ఎల్నినో సివియారిటీ ప్రభావం మూలాన టెంపరేచర్స్ ఇన్ ఇండియా కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అని చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ సంస్థలన్నీ ప్రిడిక్ట్ చేస్తున్న నిజం ఇది. ఓకే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ ఏమన్నా అంటే ఎంతవరకు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? టెంపరేచర్స్ కానీ ఏ ప్రాంతాల్లో ఎలా ఉంటుంది? అంటే తెలుగు రాష్ట్రాల్లో మటుకు చాలా వరకు, ముఖ్యంగా కోస్తా వెంబడి 40-41 డిగ్రీలు రీచ్ అయ్యే అవకాశం ఉందండి. కోస్తా వెంబడి మటుకు ప్రజలు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడే దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈసారి సమ్మర్ మటుకు చాలా సివియర్గా ఉండబోతుందని నా అభిప్రాయం. టెంపరేచర్ లెవెల్స్ ఒక రకంగా చూపిస్తే ఫీల్ లైక్ టెంపరేచర్ అంటే మనం ఫీల్ అయ్యేది మరికొంత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది అలాంటి సూచనలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు మీకు 35 డిగ్రీలే టెంపరేచర్ కనిపించవచ్చు, కానీ హ్యూమిడిటీ కూడా తోడవడం మూలాన ఏంటంటే ఫీల్ లైక్లో 40 అలాగా మనకి అనిపిస్తుంది. దాదాపు 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు కొంచెం ఎక్కువ టెంపరేచర్సే ఉంటాయి. అయితే మ్యాక్సిమం టెంపరేచర్ రికార్డ్ అయ్యేది మటుకు 2:30 లోకల్ టైం, 2:30 ద లోకల్ టైం మ్యాక్సిమం టెంపరేచరు రికార్డ్ అవుతుంది. అందుకని ఎంతో అవసరమైతే కానీ అనవసరంగా బయటికి వెళ్లకుండా ఉండడం ఈ వేసవి కాలంలో మంచిది. 100 ఏళ్లలో ఎప్పుడు నమోదు కానటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ ఏడాది చూసేటువంటి అవకాశం ఉంటుందని తీర ప్రాంత ప్రజలతో పాటు తీర ప్రాంతానికి వెలుపల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.